కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం డిమాండ్ చేసింది. ఇటీవల గుంటూరులో మహిళపై జరిగిన దాడిని నిరసిస్తూ కాకినాడలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, రెడ్ బుక్ అరాచకం అంతం కావాలని నినాదాలు చేశారు. మనము ఊర్లో ఉంటున్నామా లేదా అడవుల్లో ఉంటున్నామా తెలియట్లేదండి. ఇంకా అడవుల్లోనే చాలా సేఫ్గా అనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో. దిశ చట్టం ఉంటే నిజంగానే మహిళలు చాలా మందికి చాలా భద్రతగా ఉండేది. పిల్లల దగ్గర నుంచి మహిళలు అందరికీ కూడా చాలా భద్రతగా దిశ చట్టం ఉంది. మనం ఏమన్నా తప్పు చేస్తే వెంటనే మనకి శిక్ష పడుతుందని ఒక్క భయం ఉండేదండి జనాల్లో. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసిన తర్వాత దిశ చట్టాన్ని పక్కన పెట్టేసి నిర్వీర్యం చేసేసారు. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, అదేవిధంగా ప్రతి చోట కూడా ఏదైనా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయడం, ఇదేంటండి? ఇది ఎక్కడైనా ఉందా అండి? గుంటూరు సిటీలో జరిగినది ఒక మహిళని బట్టలు విప్పి చాలా ఘోరంగా నడి రోడ్డు మీద టీడీపీ నాయకులు స్వయంగా కొట్టి హీనంగా కూడా ఆవిడ్ని కొట్టి చూడడం జరిగింది. ఈ రకమైన చర్యలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో చాలానే జరుగుతున్నాయి. స్వయంగా కూటమి నాయకులే కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రజలందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, అదేమీ కూడా పెద్ద గొడవ ఏమీ కాదు. కేవలం ఒక పైప్ లైన్ కోసం లేదా ఒక పంపు మోటార్ కోసం చిన్న వివాదం వస్తే ఆ వివాదాన్ని ఈ రకంగా మహిళలని ఆ రకంగా బట్టలు విప్పి కొట్టడం అన్నది ఈ నాయకులు ఏం ఆలోచిస్తున్నారండి? ఈ రకమైన ధైర్యం టీడీపీ నాయకులు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మేమందరం మీకు తోడున్నాము అనే సంకేతాలు వస్తున్నాయి కాబట్టా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.